కృష్ణా జిల్లా బంటుపిల్లి మండలం నాగేశ్వరరావుపేటలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఎవరికైనా సొంతంగా ఉంచేవాళ్ళు అయితే వచ్చేస్తారు రోడ్డుకి. వీళ్ళు సొంతంగా కట్టు అదే అద్దె పెట్టుకుంటే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అమ్మన సార్ నేను వచ్చాను అద్దె పెట్టుకున్నాను. మరి అక్కడికి వెళ్ళి ఆయన ఎట్లా ఉందంటే పొలిటికల్గా మార్చాలని మా లీడర్స్ అదే టీడీపీలోనే కొంత ఎవరైనా అడిగితే పర్లేదు. సభ్యత్వం అయితేనే ఇప్పుడు కాదు అదే వచ్చా ఇక్కడికి ఈయన పెట్టుకున్నాను. ఈయన పెట్టుకుంటే ఈయన ఫోన్ చేయలేదు. ఆపరేషన్ మా బడి అదే ప్రాబ్లం లేదు. నేను టీడీపీ మేము చేసి ఫోను ఇబ్బంది ఉంది. జనరల్గా ఏంటంటే కొంతమంది అందరికీ వాళ్ళు తెలియదు. వాళ్ళు ఏమంటారు, ఎవరో వచ్చి తెలియనప్పుడు ఆ లేటెస్ట్ అడుగుతారు. మా వాళ్ళు మేము కష్టపడి తిరిగాము, ఆధారం కూడా ఇప్పిస్తే మేము పనులు చేసినట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళు కృషి చేస్తారు. అందుకే మన అందరూ తప్పే ఉంది. ఎవరు అనుకోండి ఏమంటాడు, వాళ్ళకి ఎందుకు ప్రజలకి ఏమన్నా నేను చేసి పెట్టాను, మా ద్వారా చేసి పెట్టండి, నేను చేసినట్టు ఉంటుంది కానీ చూపించుకోవడానికి ఉంటుంది అని అడుగుతారు. తప్పే ఉంది. అక్కడ ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పారు. చేసాం ఫోన్ టీడీపీ అంటారు, టీడీపీ అని సార్ చెప్పిన 4 పేర్లు అందరూ టీడీపీ తెచ్చుకోవాలంటే ఊళ్ళో నీళ్ళు లేవు అసలు. ఇంకా అయ్యే తాగాలి. మాత్రం బాగా ఇదిగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు చూడ కాబట్టి నేను చూసాడు ఆమె పడిపోయింది. పడిన చేసి పొద్దున కూడా ఎవరు లేరు, కాలు ఇరిగిపోయింది. తిరిగేటప్పుడు మిమ్మల్ని ఇద్దరు నుంచోబెట్టి అమ్మాయి మీరు అడిగారు. అది వదిలితే మధ్యాహ్నం 2ంటికి ఎప్పుడు రావట్లేదండి. మామూలుగా రాత్రిపేటలో కలెక్షన్ ఎక్కువ మామూలు ఉంటే సాల్తలు పోరు సాల్తలు వాళ్ళు వేయాలి. సపరేట్ మాకు సపరేట్ ఉందా, మీకు మాకు సపరేట్ సపరేట్ ఉందా? Okay.
6,28,000 ఉద్యోగ కల్పన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ రోజున యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున అది ముఖ్యంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఇటువంటి భారీ ప్రాజెక్ట్ని గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఈ రోజున మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ మన ఉత్తరాంధ్రలో పెట్టడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది, గర్వించదగ్గ విషయం అని కూడా మీకు తెలియజేసుకుంటూ డెఫినెట్గా మరి కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఎటువంటి డోకా లేదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారు. స్వయంగా తాను డైరెక్ట్గా వారితో మాట్లాడే విషయం కానివ్వండి, ట్రాన్స్పరెంట్గా అన్నింటిలో కూడా మరి అన్ని విధానాలను కూడా వాళ్ళు తెలియచేయటం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వేగవంతంగా అన్నింటినీ కూడా ప్రాసెస్ చేసి వారందరినీ కూడా ఇక్కడ తీసుకురావడంలో లోకేష్ బాబు గారు కీలక పాత్ర వహించాలని కూడా మీకు తెలియజేస్తారు. యువగళం పాదయాత్రలో గౌరవ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి అనేక రకాలైనటువంటి సమస్యలు తెలుసుకోవటం, ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు తెలుసుకుని వారు ముఖ్యంగా మరి ఉద్యోగం లేకపోవటం వల్ల ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆ రోజున మోసం చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూస్తాం. ముఖ్యంగా యువకులందరూ కూడా మరి గంజాయి వాటన్నిటి కూడా అలవాటు పడి వారి జీవితాలను పాడు చేసే పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు అలా కాకుండా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి ఈ రోజున గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు ఉద్యోగ కల్పన లక్ష్యంగా అంటే 20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఈరోజు పనిచేస్తాం. ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని వచ్చినటువంటి వెంటనే మరి ఏదైతే హామీ ఇచ్చామో మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి 16,000కి పైగా ఉద్యోగాలని రిక్రూట్ చేయడం మనందరూ కూడా చూసాం. అలాగే మొన్న కూడా మనం చూసాం జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయటం, మరి ఏదైతే ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మళ్ళా గవర్నమెంట్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నింపే విధంగా 10,000 ఉద్యోగాలు కల్పనకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే కానిస్టేబుల్స్ని కూడా రిక్రూట్మెంట్ చేసి మరి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్ చేసి ఈ రోజున నిరుద్యోగ యువకులందరినీ కూడా ఉద్యోగ కల్పన కల్పించడంలో మన నారా లోకేష్ బాబు గారు ముందుకెళ్తా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నారు. మనం వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరి పూర్తిగా అభివృద్ధి చెందుతూ అనేక రకాలైనటువంటి పరిశ్రమలకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నారు. అటు ఉత్తరాంధ్ర కానివ్వండి, కోస్తా కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, వివిధ రకాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఏరియాను బట్టి పరిశ్రమలన్నిటిని కూడా తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలోకి ఈరోజు తీసుకెళ్తా ఉన్నారు. మరి మన సోమవారం మనం చూసాం ఏదైతే స్టీల్ ప్లాంట్ మరి ArcelorMittal అట్లాగే నిపాన్ స్టీల్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఒక స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన సోమవారం నాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మరి ఎవరైతే కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు అందరూ కలిసి ఆ యొక్క స్టీల్ ప్లాంట్ని అనకాపల్లిలో మరి శంకుస్థాపన చేయడం అందరూ కూడా చూస్తున్నారు. సుమారుగా 1,35,964 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడం ఎంతో మరి చెప్పదగినటువంటి పెద్ద పరిశ్రమను తీసుకొచ్చి ఈరోజు నాకు పెట్టడం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను.
అనేక రకాలైనటువంటి పరిశీలన ఈరోజు రాష్ట్రాలు తీసుకొస్తూ ఉన్నారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవం చేత ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఆయన యొక్క అనుభవంతో, ఆయన మీద ఒక నమ్మకంతో ఈ రోజున దేశంలో కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక కంపెనీలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాం. మరి అందులో భాగంగానే ఈ స్టీల్ ప్లాంట్ కూడా మరి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా, ఆనందంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసేందుకు ఇది ఎంతో దోహదపడతా ఉంది. వేలాది మంది, లక్షలాది మందికి ఈ రోజున అది కనుక పూర్తయితే ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి ఉద్యోగం కల్పించే విధంగా ఈ రోజున అక్కడ ఇది ఎంతో దోహదపడతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క